హలో సార్, గుడ్ నైట్ సార్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ సార్. నా పేరు మదిరెడ్డిగూడెం, ఎన్టీఆర్ జిల్లా సార్. నేను మా ఇంటి వద్ద నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ అందరికీ గుడ్ నైట్ సార్, ప్రతి ఒక్కరికి. సార్, ఈ నైట్ కూడా కొన్ని షార్ట్స్ చేశాను సార్, ఎడిటింగ్ అవి పెట్టుకొని. మీరు అందరూ ప్రతి ఒక్కరూ దయచేసి దయచేసి ఎంతో కష్టపడుతున్నాను సార్ నేను. నా మీద దయచేసి మొట్టమొదటిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సార్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి సార్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్. సార్, యూట్యూబ్ ఛానల్ ఎవరి సొత్తు కాదు, మన సొత్తు సార్. డాన్స్ అనేది కూడా మన సొత్తే. వేస్తూ ఉంటే అదే వస్తుంది. యూట్యూబ్ ఎవరైనా పెట్టుకోవచ్చు, నువ్వు నేనని లేదు. అక్షరం ముక్క రాపైనా పెట్టుకోవచ్చు తెలిసిన వాళ్ళ ద్వారా. ఏవేవి చేయాలో ఏవేవి చేయకూడదు తెలుసుకోవాలి సార్. యూట్యూబ్లో కాపీ రైట్స్ రాకుండా చూసుకోవాలి. వెయిట్ లిస్టింగ్ చూసుకోవాలి. ఎప్పటికప్పుడు షార్ట్స్ చేస్తాం అనుకోండి, వెయిట్ లిస్టింగ్ వస్తుంది, అది చూసుకోవాలి. ట్రోలింగ్ వీడియోస్ చూసుకోవాలి. ట్రోలింగ్ వీడియోస్ అంటే దేన్నైనా వ్యతిరేకించి మాట్లాడదాం, అలాంటివి ట్రోలింగ్ వీడియోస్. దేన్నైనా సరే వ్యతిరేకించి మాట్లాడద్దు. స్ట్రైక్ రేట్స్ అంటే కోడి పందాలు అలాంటివి కూడా, అవి హింసకు సంబంధించినవి కూడా స్ట్రైక్ రేట్స్ పడతాయి, అవి చేయకూడదు. స్ట్రైక్ రేట్స్ వచ్చేవి ట్రోలింగ్ వీడియోస్, కాపీ రైట్స్, వెయిట్ లిస్ట్. ఈ నాలుగు ముఖ్యంగా తెలుసుకోవాలి సార్ మీరు. యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ ముందుగా యూట్యూబ్లో మాట్లాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను సార్. నేను అంత గొప్పవాడిని కాదు సార్, ఏదో మీ దయ వల్ల. ఈ నైట్ చేసిన వీడియోలు కూడా మీరందరూ ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. మీరందరూ ఆరోగ్య కుల, మత, జాతి, లింగ భేద వర్గ విషయం ప్రతి ఒక్కరూ ఆరోగ్య చల్లగా ఉండాలి సార్. సార్, ఒక్క మనవి, మన ఇంట్లో మన పిల్లలు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అన్నీ అనేక రకాల వారు ఉంటారు. వాళ్ళకి ఏదైనా కోపం వస్తే వాళ్ళ మనసును అర్థం చేసుకొని మనం మాట్లాడాలి. ఒక మనిషి మన ఇంట్లోనే ఒక మనిషి మారట్లా, చెడు మార్గాన్ని నడుస్తున్నాడు, ఎలా వాడిని మార్చేదంటే వాళ్ళ రూట్లోనే మనం మార్చాలి మంచితనంగా చెప్పి, అంతేగాని వాళ్ళని కోపగించుకోకూడదు సార్. మార్చడానికి 100% మనం ప్రయత్నం చేయాలి, ఏదో పైన కాదు. ఇప్పుడు అది ఎంత రావాలైనా మార్చవచ్చు, రవిడీనైనా మార్చవచ్చు, నరహంతకునైనా మార్చవచ్చు మనిషిలాగా. అది మనసును బట్టి ఉంటుంది సార్. మనిషికి అనుమానం పెనుభూతం, ఉబ్బసం, దగ్గు అంటారు పెద్దలు. అనుమానం ఉంటే ఆయుష్ తగ్గిద్ది. అనుమానం అనేది వద్దు సార్, ఎట్లా జరిగితే అట్లా జరిగిద్ది. అనుమానం ఎవరు పడద్దు. కళ్ళతోటి చూసేది నిజం కాదంట. కళ్ళతోటి చూసేది అంత నిజమా కాదు సార్, మనసుతోటి చూసేది నిజం సార్. మీరు అది నమ్ముకోండి, మీకు తిరిగేలేదు. 4 చేయకూడదు. ఏమేంటి? ట్రోలింగ్ వీడియోస్, కాపీ రైట్స్, వెయిట్ లిస్ట్స్, స్ట్రైక్ రేట్స్ రాకుండా ఈ 4 కాపాడుకుంటే మీరు ఛానల్కి తిరగలేదు. అది సార్. ఎంతోమంది ఈ సమాజంలో, ఎంతోమంది ఈ ప్రపంచంలో జిల్లాల వారీగా కానీ, రాష్ట్రాల వారీగా కానీ, పల్లెటూర్ల వారీగా కానీ, ఇలా చాలామంది ఎన్నో రకాల చూస్తూ ఉంటాం. ఎవరైతే మనకేంటి సార్, చేస్తే సహాయం చేద్దాం, లేకపోతే మెదలకుందాం. మన మనసు ప్రశాంతంగా ఉంచుకుందాం, జీవితాన్ని సవాలు చేసి బతుకుదాం, అంతే. మనం ఏదైనా సాధించవచ్చు. మనిషి అనేవాడు అన్నీ సాధించాలంటే మనిషికి ఒక్కరికే సాధ్యం కాదు. ఒక్కొక్కడు ఒక్కో రకం సాధిస్తూ ఉంటాడు. నేను బ్రతికున్నంత వరకే యూట్యూబ్ ఛానల్లో డ్యాన్సులు వేస్తూనే ఉంటాను సార్. పట్టుదల వేయను, పట్టుదల వదలని బట్టి విక్రమార్కుల్లాగా ముందుకు దూసుకెళ్తా ఉంటా సార్. ఎలాగలాగా ఎడిటింగ్ పెట్టు, ఏదో ఒకటి చేసి యూట్యూబ్ ద్వారా, సీనియర్స్ ద్వారా మీరు తెలుసుకోండి సార్. యూట్యూబ్ ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కసారి చెప్తున్నా, ప్రతి వీడియోలో కూడా 1000 మంది సబ్స్క్రైబర్స్. పెద్ద వీడియోలు యూజ్ చేసే సౌండ్స్ కాదు, పెద్ద వీడియోలు అయితే 4,000 గంటలు. చిన్న వీడియోలు షార్ట్స్ అయితే 1,000,000 వ్యూస్ కావాలి 3 నెలల్లో. సంవత్సరానికి 4,000 గంటలు కాదు, 4,000 గంటలు షార్ట్స్ వ్యూస్ ద్వారా రావు సార్. 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు మనం చేసేమే పెద్ద వీడియోలు వాటి వాచ్యమే తీసుకుంటుంది. అప్పుడు మానిటైజేషన్ అనమాట. మానిటైజేషన్ అయితేనే మనకు డబ్బులు వస్తాయి. మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఒక పిన్ వస్తుంది. పిన్ని మనం యూట్యూబ్లో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కసారి చెప్తున్నాం సార్, ఇది యూట్యూబ్లో మనం ఇది చేసుకున్నట్టయితే ఇది అవుతుంది సార్. ఫస్ట్ మన పేరు, మన ఫోన్ కొనుక్కోగలం. మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అంటే మన ఫోన్ నెంబరు,
ఈమెయిల్ అడ్రస్ అంటే మళ్ళీ ఫోన్ నెంబరే పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు సార్. మీరు ప్రతి ఒక్కసారి ప్రతి వీడియో చెప్తున్నా ఇదే సందర్భం. ఎన్నిసార్లు చెప్పినా అదే, అయినా కానీ చెప్తున్నాను సార్. ఎందుకోసం? మీకోసం. మన వీడియోని మనం చక్కగా జాగ్రత్తగా ఇచ్చేసుకుంటూ ఉండాలి సార్. వెయిట్ లిస్ట్ వస్తే చూసుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎప్పటికప్పుడు. వెయిట్ లిస్ట్ వస్తే తీసేయండి, అలా ఉంచబాండి, స్ట్రైక్ రేట్ పడుతుంది. కాపీ రేట్స్ ఉన్నా తీసేయండి, స్ట్రైక్ రేట్ పడుతుంది. ట్రోలింగ్ వీడియోస్ ఉన్నా ఎప్పటికైనా స్ట్రైక్ రేట్ పడుతుంది, దాంట్లో తీసేయండి. అది ఇవి చేయగలిగితే మనం తిరిగిలేదు సార్. ఏమైనా ఇలా మాట్లాడదలుచుకుంటే మీరు సౌండ్స్ మాత్రానికి మ్యూజిక్స్ పెట్టకుండా ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. మనుషులంతా ఒక్కటే. మనిషికి కావాల్సింది ఏంటంటే మానవత్వం, చేతనైతే దానవత్వం, ఇవ్వగలిగితే సహాయం. ఇలా ఏ పనైనా చేయొచ్చు సార్. మనిషి ఏ పనైనా అంటే అన్ని పనులు చేయొచ్చా? చేయకూడదు. చేసే ఉంటే చేయకుండా ఉంటాయి. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే టెన్షన్ పడకూడదు, ముందు అనుమానం ఉండకూడదు. ఎలా అయితే అలా అవుతుందిలే. తెలియకపోతే ఒకరిని అడిగి 10 మందిని అడిగి తెలుసుకోవాలి, అది నిజమా అబద్ధం. నీకు అనుమానం లేదు, ఓకే, దిగిపో, చేసేయి. కొన్ని మనకే తెలుస్తాయి కరెక్టా తప్ప అని. చేస్తూ ఉంటే కరెక్ట్ అనుకో, చేసేయి, నీకు తిరగలేదు. తప్పని అనుమానం వచ్చిందనుకో, కనుక్కో. ఓ 10 మందిని ఉన్నట్టు అనుమానం లేకుండా, నీకు తిరిగేలేదు. అనుమానించకు, ఆయుష్ తగ్గుతుంది. నమ్మితే ఆయుష్ పెరుగుతుంది. నమ్మకంతో ముందుకు తీసుకుపో. నేను నమ్మకంతో ముందుకు తీసుకుపోతున్నా. మనిషి మరణం గొప్పదా, లక్ష్యం గొప్పదా అంటే మరణం కంటే లక్ష్యం గొప్ప సార్. ప్రతి మనిషికి మరణం అనేది ప్రతి మనిషికి ఉంటుంది, ఎవరికైనా. పుట్టిన జీవి గిట్టక తప్పదు, గిట్టిన జీవి పుట్టక తప్పదు అని ఆనాడు భగవద్గీతలో కృష్ణుడు రాసే ఉన్నాడు సార్. అంటే కృష్ణుడు గొప్పవాడు అంటే ఏ దేవుడైనా ఒకటే సార్. అది యథార్థం సార్. అది ఇప్పుడు యేసుప్రభు గారు ఉన్నారు. పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను కాక అంటారు. వాళ్ళ ఇష్టం వాళ్ళ సార్. మనం ఎవరిని కించపరచకూడదు. ఎవరికి ఇష్టం వచ్చిన దైవాన్ని వారిని పూజించుకోవచ్చు. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఎదుటి వాడిని కించపరచకూడదు. ఏ దేవుడైనా ఒక్కటే. సర్వమతాల సారాంశం ఒక్కటే. జాతులు వేరైనా నీతి ఒక్కటే. మతములు వేరైనా మమత ఒక్కటే. అది మనం ఎంతోమందిని ఎదుటి స్త్రీలు ఉంటారు సార్, చాలామంది రకరకాల ముసలి వాళ్ళే కానీ, పెద్దలే కానీ, చిన్నపిల్లలే కానీ, ఎవరైనా. ఒక స్త్రీ భూమి మీద పుట్టంలోనే ఆమె అమ్మతోటి సమానమే సార్. ప్రతి స్త్రీ, ఏ స్త్రీ అయినా సరే, ఇటువంటి వయసు వారైనా సరే. స్త్రీ అంటే సార్ ఎవరు సార్? మన అమ్మ. అమ్మలేంది మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్? మన భార్య కూడా అమ్మతోటి సమానమే, ఆ క్షణం తప్ప. అలా మన మనసులో భావన ఉండేది ఈ కామవాంఛ అనేది ఉండదు. కామవాంఛను గెలిస్తే సప్తవ్యసనాలు గెలిచినట్టే. అన్నిటికంటే ప్రమాదమైనది ఏంటంటే కామవాంఛ. అది కూడా గుడ్డ, జీవితంలో ఒక భాగం. దాని గురించి ఆలోచించకూడదు. అది పెద్ద ఇదేం కాదు, అది న్యాచురల్ సార్. అంటే మిగతా వాళ్ళని నేను కించపరచట్లేదు సార్. డాక్టర్ని, యాక్టర్ని అందరూ ఒకటే. మనుషులంతా ఒకటే. మనుషులకు కావాల్సింది ఏంటి సార్? చేతనైతే సహాయం, కష్టపడి ముందుకు వెళ్ళు. లేకపోతే ఎవరికి కీర్తి చేయకూడదు. నేనైనా సరే దేవుడు క్షమించడు. దేవుడైన వాడి పైన ఒకడున్నాడు సార్. ప్రతి వారికి దేవుడు లేనిదే ఈ సృష్టి లేదు సార్. ఏ దేవుడైనా ఒకటే సార్. అది యేసు ప్రభువే కావచ్చు, ఏడుకొండల వాడే కావచ్చు, రాముడే కావచ్చు, కృష్ణుడే కావచ్చు, శివుడే కావచ్చు, పార్వతే కావచ్చు, ఏ దేవుడైనా సరే దేవుడు అనేవాడు ఒకటే. ఒక్కడే అందరికీ సహాయం చేయలేడు. ఒక్క మనిషి ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా సహాయం చేస్తారా? చేయలేడు. మనం అలాంటప్పుడు ఏం చేయాలి? ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.
ఒకరికొకరు సహాయం చేసుకుంటే మనకి ఇబ్బందులు ఉండవు. ఒక్క మనిషి ప్రపంచంలో ఒక్క మనిషి బ్రతకలేడు. సహాయం చేసుకుంటూ ప్రేమానుభావాలతోటి అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకోవాలి సార్. ఆ విధంగా చేసినట్లయితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్. మీరు పూజించుకునేటప్పుడు అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలనుకోండి సార్. మనకు ఎవరు శత్రువులు ఉండకూడదు. శత్రువును కూడా మనం ప్రార్థించుకునేటప్పుడు అందరూ నా శత్రువు సైతం అందరిని ప్రేమించుకునేటట్లుగా చేయను ఆయన దేవుడా అంటే చేస్తాడు. ఇక నీకు తిరిగేయలేదు, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది సార్ ఎప్పుడు చెబుతూనే ఉంటారు సార్. నాకు పాటలు పాడటం అన్నా చక్కని ఏ దేవుడైనా ఇష్టమే సార్. ఆ దేవుడు ఈ దేవుడైనా కాదు, ఏ దేవుడినైనా నేను కించపరచను. అన్ని దేవుళ్ళని సమానంగా గౌరవిస్తాను సార్. నాకు ఆయన గొప్ప ఈయన గొప్ప అని ఉండదు. అందరూ ఒకటే. పుట్టాము, చనిపోతాం, మళ్ళీ పుడతాం. మరలా మానవ జన్మ కావాలంటే ఏం చేయాలి సార్? ఎంతో పుణ్యం, ఎంతో మంచి కార్యాలు చేసి ఉంటే మళ్ళీ మానవ జన్మ మనం అవతరించవచ్చు. అది గ్యారంటీ, తథ్యం. అందుకని అందరం మంచి చేద్దాం వీలైనంత వరకు, చెడు చేయొద్దు సార్. నేను ఉంటాను. మొట్టమొదటిగా చూసిన వారు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎడిటింగ్ పెడుతున్నాను సార్. ఎడిటింగ్ బాగుంటుందని ఎడిటింగ్లు పెట్టేయండి. అయితే ఎడిటింగ్లో మొదలైచాను. అట్రాక్షన్గా ఉంటుంది, డ్యాన్స్ కూడా బాగుంటుంది. వెనక సెట్టింగ్ అవన్నీ ఇంటి దగ్గర కూడా పెట్టుకొని ఎడిటింగ్ పెట్టుకొని చేసుకోవచ్చు సార్. ఒకసారి సిటీలో మనకు సౌకర్యంగా ఉండగా పొలాలు చెట్లు పుట్లు ఉండగా సిటీలో అలాంటి వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది. ఎడిటింగ్ చాలా గొప్ప సార్. ఏ సినిమాకైనా ఎడిటింగ్ అనేది ఉంటుంది. సెట్టింగ్ అనమాట. ఎడిటింగ్ అంటే ఒక పాట పాడుతుంది అనుకో, కొండలు కావాలనుకో, వరదలు కావాలనుకో, వాడు సెట్టింగ్ పెట్టి చేస్తాడు. ఆ ఎడిటింగే దీంట్లో ఉంటుంది సార్ ఫోన్లో. ఆ విధంగా మన ఫోన్లో ఎడిటింగ్ పెట్టి మనం చేసుకోవచ్చు సార్. ఎవరైనా ఏమవదు సార్. మొట్టమొదటిగా చూసిన వారు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి సార్. సార్ ఈ రాత్రి చేసిన వీడియోలు కూడా బాగా మీరు అందరూ ప్రతి ఒక్కరూ చూస్తారని మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. మీ అందరికీ గుడ్ నైట్ సార్. ప్రతి ఒక్కరికి నేను ఉంటాను సార్.